నేటి దేవుని వాగ్దానము. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. 91వ కీర్తన 4వ వచనము. దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మనకు ఆశ్రయము కలుగజేస్తూ ఉన్నాడు. ఎలాంటి సమస్యలలో నీవు చిక్కుకున్నా, ఎలాంటి ఇబ్బందులలో నీవు చిక్కుకున్నా, ఇంకా అందులో నుంచి నేను బయటికి రాలేను, నేను తప్పించుకోలేను అనుకునే ఎలాంటి సమస్యలు నీవున్నా, ఆయన సజీవ రెక్కల చాటున మనకు ఆశ్రయము కలుగుతుంది. ఆయన రెక్కల చాటున మనలను కాపాడే దేవుడు మనము కలిగి ఉన్నాము. కనుక ఈ దినము దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి ప్రభువుని స్తుతించుచు ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా దేవా, సర్వాధికారివైన నా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సజీవమైన రెక్కల చాటున మమ్మలను కాపాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు ఎంతమంది ప్రయాణాల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, బాధల్లోనూ వ్యాధుల్లోనూ నలిగిపోతున్నారో, వాళ్ళందరినీ మీ సజీవ రెక్కల చాటున మీరు ఆశ్రయమును కలుగజేసి కాపాడి వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయము చేయండి దేవా, కనికరించండి. విడువక ఎడబాయక ప్రతి ఒక్కరి ఎడల మీరు కృపను చూపించి మీ కృపను వారి పట్ల విస్తరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థన ద్వారా మమ్ములను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.